ఓం నాగమణి ఫస్ట్ ఎపిసోడ్ ఆయన ఓం పెద్ద హిట్ అయిపోవాలన్నా ఓం 100K లైక్స్ కావాలన్నా ఓం ఆల్ బ్లెస్సింగ్స్ ఉండాలన్నా. ఏం చేస్తున్నావురా? నాగమణి సిరీస్ పెద్ద హిట్ అవ్వాలని దేవుళ్ళందరికీ దండం పెట్టుకుంటున్నాను రా. సిరీస్లు హిట్ అవ్వాలంటే ఆ దేవుళ్ళకే కాదు, మన ప్రేక్షక దేవుళ్ళకి కూడా దండం పెట్టుకొని రిక్వెస్ట్ చెయ్యాలి. అవును కదా ప్రేక్షక దేవుళ్ళారా, మేము ఎంతో ఇష్టపడి కష్టపడి ఈ నాగమణి సిరీస్ చేస్తున్నాం. మీ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయ్యేలా సైంటిఫికల్, హిస్టారికల్, మిస్టికల్, మైథలాజికల్, ఫిజికల్, కెమికల్, కామికల్ ఇలా అన్ని కళ్ళు కలిపి మీ కళ్ళ ముందుకి ఎంతో ఎంటర్టైన్మెంట్ తో తీసుకురాబోతున్నాం. కాబట్టి అన్ని ఎపిసోడ్లు మిస్ అవ్వకుండా పక్కాగా చూసేయండి. అలాగే మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయడానికి మీ ప్రేమనంతా పోగేసి ఇప్పుడే ఒక లైక్, షేర్, కమెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, వీడియోకి 100K లైక్స్ వస్తాయని లిల్లీతో పందెం కట్టాను. నేను మా ఆవిడ ముందు తలదించుకోకుండా ఉండాలంటే మీ ప్రేమనంతా పోగేసి ఇప్పుడే ఓ లైక్ కొట్టి 100K లైక్స్ దాటిచ్చేయండి ఫ్రెండ్స్. రే మన రిక్వెస్ట్లన్నీ అయిపోయాయి కదా, ఇంకా నువ్వు కొబ్బరికాయ కొట్టే. జై నాగమణి. 15వ శతాబ్దం భారతదేశానికి మొట్టమొదటి సముద్ర మార్గం కనుక్కున్నది వాస్కో డ గామా. కేరళలో ప్రకృతిని, అక్కడ పండే పంటలని, వాటి నుంచి ఉత్పత్తి అయ్యే వనరులని చూసి వాస్కో డి గామా ఆశ్చర్యపోయాడు. వీటన్నిటిని తమ యూరోప్ దేశాలకి పరిచయం చెయ్యాలన్న నేపథ్యంతో ఇక్కడ పండే పప్పులని, ఉప్పులని, మసాలా దినుసులని, ముఖ్యంగా నల్ల మిరియాల్ని సముద్ర మార్గం ద్వారా యూరోప్ దేశాలకి ఎగుమతి చేయడం మొదలుపెట్టాడు. Professor, this place is so rich and has many resources. How is this even possible? I want to know. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ నేల సారవంతమైనది. అందుకే ఇక్కడ పండే పంటలు స్వచ్ఛంగా ఉంటాయి. అవి తినే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు మాత్రం నమ్మేది వేరే ఉంది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాగలోకానికి అధిపతైన వాసుకి వద్ద ఒక శక్తివంతమైన మణి ఉండేది. వాసుకి ఎల్లప్పుడూ శివుడి మెడకి చుట్టుకుని ఉండటం వల్ల ఆ మణి శివశక్తిని గ్రహించింది. ఆ శక్తివంతమైన మణిని వాసుకి ఈ ప్రదేశంలోనే పొందుపరిచిందని ఎప్పటి నుంచో ఇక్కడి ప్రజలు అనుకుంటున్నారు. ఆ మణి ఇక్కడ ఉండటం వల్లే ఈ ప్రాంతం ఎంతో సుభిక్షంగా ఉందని ఇక్కడి ప్రజల నమ్మకం. What is the name of the stone? ఆ మణి పేరు నాగమణి. ఆ తర్వాత వాస్కో డి గామా ఆ నాగమణి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. దాని చాడ తెలుసుకోవడానికి ఎందరో భూగర్భ శాస్త్రవేత్తల్ని, పరిశోధకుల్ని, ఋషుల్ని మరియు ప్రాచీన మునుల్ని సంప్రదించాడు. తను ఆ శక్తివంతమైన మణిని కనిపెట్టడానికి సేకరించిన సమాచారం అంతా ఒక పుస్తకంలో పొందుపరిచింది. ఆ పుస్తకంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఆ నాగమణి ఉండే చోటుని కనిపెట్టడానికి చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యి 1524వ సంవత్సరంలో మరణించాడు. వాస్కో డి గామా నాగమణిని చేరుకోవాలనే కళ ఒక కలగానే మిగిలిపోయింది. ఎన్నో అద్భుత శక్తులున్న నాగమణి మాత్రం ఈ ప్రాంతంలోనే ఎక్కడో దాగి ఉంది. ఈ రోజు నాగ పౌర్ణమి ఎంతో విశిష్టమైన రోజు కావున ఈ వేళ నాగదేవతకి 108 ప్రదక్షిణాలు చేసి పంచామృతాలతో అభిషేకం చేయిస్తే ఎంతో పుణ్యం మూట కట్టుకుంటారండి. ఈ వీడియో నేను చూసాను కాబట్టి సరిపోయింది. అదే మా ఆవిడ చూసుంటే నన్ను లాక్కెళ్ళిపోయి అన్ని చేయించేది. ఇదిగోనయ్యా 20 రూపాయలు. అమ్మో తెలియకుండానే టైం 9:30 అయిపోయింది. త్వరగా చక్క పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి.
అంకుల్ అంకుల్ కొంచెం అర్జెంట్ గా చిట్టీలో సామాన్లన్నీ కట్టండి. షాపు కట్టే టైంకి వచ్చి చీటీలో ఉన్న సామాన్లు కట్టమంటావేంటయ్యా? రేపు పొద్దునరా. అయ్యి బాబాయ్ అలా అనకండి, రేపు పొద్దున్న ఇంట్లో ఫంక్షన్ ఉంది, కొంచెం ఏమీ కట్టండి అంకుల్. అబ్బో పెద్ద పట్టియే. ఇప్పుడు వదిలేస్తే ఏ సూపర్ మార్కెట్ కి వెళ్ళి కొనేసుకుంటాడేమో. వచ్చిన బేరాన్ని వదులుకోవడం ఎందుకు? సర్లే కొంచెంసేపు ఉండు, కట్టేసేస్తాను. ఇదిగోనయ్యా సామాలు, బిల్లు. థ్యాంక్స్ అంకుల్. అదే సామాన్లు పట్టుకెళ్ళిపోతున్నావు, డబ్బులు ఖాతాలో రాసుకోండి బాబా, తర్వాత ఇస్తాను. ఆహా, ఒకసారి అక్కడ లుక్ వేసుకో. ఆ బోర్డులన్నీ బయట వాళ్ళకి అంకుల్, మనకేంటి, సంవత్సరం నుంచి మీ దగ్గరగా తీసుకుంటున్నాను, ఆ మాత్రం ఖాతాలో రాసుకోలేరా? నేను షాప్ పెట్టి నెల కూడా అవ్వలేదు, నువ్వు నా దగ్గర సంవత్సరం నుంచి కొనుక్కుంటున్నావా? ఎక్కడ అర్థమైపోయింది ఈ పద్ధతి ఏంటో? నీలాంటి వాళ్ళకి అరువులు ఖాతాలు ఇచ్చానంటే ఇంక నా దుకాణం సర్దేయాలి. మర్యాదగా డబ్బులు ఇచ్చి సామాన్లు పట్టుకెళ్ళు, లేదంటే నా షాప్ ముందు నుంచి లేచిపో. ఖాతా పెట్టి ఎక్కడ అవ్వలేదు. వెనక జోబులో ఏవో డబ్బులు దొరికాయి అంకుల్. ఇదిగో బాబు, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో, ఇక్కడ ఉండేది మామూలు కిరాణా కొట్టోడు కాదు, పిసిని కొట్టోడు. ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా, టిండి టింటి అతిథిలా నన్ను చేరమంది చైత్రమా, టింటి. బా ఈ దిక్కుమాల లైట్ ఒకటే. మనుగడికి బండి ఎత్తే ఎడాపెడ తొక్కిసి పడేస్తున్నాడు. ఈసారి షాప్ మీద వచ్చే డబ్బుల్ని బాగా కూడబెట్టి ఎలాగోలా ఈ బండిని రిపేర్ చేయించేయాలి. లక్ష్మి ఆకలేస్తుంది, అన్నం పెట్టు, కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. లక్ష్మి ఇవాళ కొట్ల వ్యాపారం బాగా జరిగిందే. కొట్టు కట్టేసేటప్పుడు ఒకడు వచ్చి ఖాతా పెట్టేద్దామని చూసాడు, మనం ఊరుకుంటామా? ముక్కు పిండి మరీ వసూలు చేస్తాను. మంచిది, ఇంక పడుకోండి, పొద్దున్నే లెగిసి కొట్టుకెళ్ళాలి కదా. అది కూడా నిజమే. అన్నట్టు చెప్పడం మర్చిపోయానే, ఇందాక షాప్ కట్టేసి ఇంటికి వస్తున్నప్పుడు చూసుకోకుండా పావును తొక్కిచ్చానే. పాపం ఉన్నదో పోయిందో. ఏం మాట్లాడుతున్నారండి? పావును తొక్కించడం ఏంటి? నేను తొక్కిచ్చింది పావునే కదే, ఏదో నీ పేక తొక్కిచ్చినట్టు అంత ఇదైపోతావేంటి? చీకట్లో అడ్డొచ్చింది, నేను చూసుకోకుండా తొక్కిచ్చాను, ఇందులో నా తప్పే ఉంది. అది కాదండి, అసలుకే ఈ రోజు నాగ పౌర్ణమి, పూజించాల్సిన పావునే తొక్కించారు, ఏమవుతుందో ఏంటో. ఏమీ అవ్వట్లేదు, టైం 12 అవుతుంది. ఇంకేం మనసులో పెట్టుకోకుండా కళ్ళు మూసుకుని పడుకో. ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం బాలనేత్రసుతాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం పింగళాయ నమః, ఓం కృత్తికసునవే నమః. ఏంటి పొగ? ఓం శిఖవాహనాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శివాయ నమః. వసే లక్ష్మి, ఏం చేస్తున్నావే? కళ్ళు కనిపించట్లేదా? పూజ చేస్తున్నానండి. ఇది పూజలా లేదే, ఏదో హోమంలా ఉంది. అసలు అన్ని దీపాలు ఎందుకు? ఎంత నూనె వేస్ట్. పైగా అగరత్తులేంటి? ఈ అగరత్తును 3 ముక్కలు చేసి 3 రోజులు వాడుకోవచ్చు, అలాంటిది బాక్స్ మొత్తం వెలిగించావేంటే? అబ్బా, మన షాప్ లోదే కదండి. ఎంత మన షాప్ లోదైతే అగరబత్తులైనా మన షాప్ వెనకాల చెట్టు కాస్తున్నాయా? అవి కూడా కొనే కదా పట్టుకొస్తున్నావు. ఉందా ఆపు. అబ్బా, ఏంటండి మీ పైత్యం? పూజ కూడా సరిగ్గా చేసుకోనివ్వరు. అసలు ఎందుకే ఈ పూజ? రాత్రి మీరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం. ఏంటి అరువివనన్నం కూడా పాపమేనా? నేను మాట్లాడే పాపం పాము గురించి. అసలుకే నాగపాములు పగపడతాయంట. నైట్ మీరు తొక్కిచ్చేసిన పాము మీ మీద పగపడి ఏమైనా చేస్తే, అయ్యో నా పసుపు కుంకాలు, దేవుడా మా ఆయనకి ఏం కాకుండా నువ్వే చూడాలి. ఆయన చూడాలని అన్నేసి దీపాలు అన్నేసి అగరత్తులు వెలిగించేయాలా? ఒకటి వెలిగిస్తే సరిపోదా?
ఆయన ఏంటి లక్ష్మి, నువ్వు కూడా పాతకాలం మనిషిలాగా పాములు తొక్కితే పగబడితే బొస్ కొడతాయని. అదేదో దారి తప్పి రోడ్డు మీదకి వచ్చింది, పొరపాటున బండి కింద పడింది, మోటార్ దెబ్బలు తగిలుంటాయి, తర్వాత దాని మీద పోయి ఉంటది. తొక్కేస్తే ప్రాణాలే పోవడానికి నా బండి రోడ్ రోలర్ కాదే, సైకిల్ కి మోటార్ ఎక్కినట్టు ఉంటది. మీ మోటార్ సైకిల్ బరువు లేకపోయినా మీరు బరువుగా ఉన్నారు కదండి, మీకేమైనా అయ్యుండొచ్చు కదా. దానికి ఏమైనా అయ్యిందో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం ఓ తగ్గిదైపోతున్నావే. ముందెళ్ళా టిఫిన్ రెడీ చేయి, కొట్టుకెళ్ళాలి. స్వామి, నువ్వు అవేం పట్టించుకోకు. మా ఆయన కొట్టుకెళ్ళిపోయాక మళ్ళీ వచ్చి పూజ చేస్తానే. నువ్వు అందాకి పాలు తాగేసి నైవేద్యం తినే. ఒకసారి ఇలా చూడు, నాలో ఏమైనా తేడా కనిపిస్తుందా? నువ్వే చాలా తేడా కనిపిస్తున్నావు. ఏదో పని చేసి వచ్చావు? నేను సీరియస్ గా మాట్లాడుతున్నా, ఒకసారి సరిగ్గా చూడు. నిన్నటి మీద ఈ రోజు పొట్ట ఎక్కువగా ఉంది కదా, అందుకే నాకు 2000 ఇవ్వా. 2000 దేనికి? జిమ్ లో మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవుదామని. ఏం అక్కర్లేదు. డబ్బులు ఖర్చు పెట్టి జిమ్ కి వెళ్లే బదులు జగన్నాథం అంకుల్ షాప్ లో బస్తాలు మొయ్యి, ఆయనే రివర్స్ లో డబ్బులు ఇస్తారు. ఆ బస్తాలు మొయ్యలేకనే జిమ్ కి వెళ్తాననేది. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు బస్తాలు ఎత్తడానికి జిమ్ కి వెళ్ళి వెయిట్లు ఎత్తుతావా? అంతే కదా. ఓవర్ యాక్షన్ చేయకు. జిమ్ కెళ్ళి ముఖమేనా, మూసుకొని షాప్ కెళ్ళి. సర్లే, నువ్వేం చెప్పక్కర్లేదు. అంకల్ అంకల్, హౌ మచ్ టైం అంకల్? గోరా నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. ఓకే అంకుల్. గుడ్ మార్నింగ్ గైస్. మన పిసిని కొట్టు కిరాణా కొట్టు స్టార్ట్ చేసి ఇప్పటికైతే 30 days అవుతుంది. ఈ రోజు డే 31st ఆఫ్ దిస్ అమేజింగ్ బిజినెస్. అయిపోయిన స్టాక్ అంతా అయితే ఫుల్ గా నింపేశాం. సో ఎవరైతే ఎక్కువ సామాన్లు తక్కువ ధరలో కొనుక్కోవాలనుకుంటున్నారో వెంటనే షాప్ కి వచ్చేసండి. అడ్రస్ తెలుసుగా, లవంగం కాలనీలో లెఫ్ట్ తిరగానే రైట్ లో ఉంటుంది. స్ట్రైట్ గా వచ్చేసండి. ఇదిగో బాబు, ఇదిగో మాటల్లోనే ఫాస్ట్ కస్టమర్ కూడా వచ్చేసిండ్రు. కస్టమర్స్ తో ఇంటరాక్షన్ లో భాగంగా తాతని ఈ రోజు క్వశ్చన్ అడుగుదాం. తాత చెప్పు, నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నా? చెప్పు తాత, సిగ్గుపడకు, మన సబ్స్క్రైబర్సే అందరూ. అయ్యో గాయ్స్, తాత అయితే సిగ్గుపడుతుండు, కానీ మీరు మాత్రం కమెంట్స్ లో చెప్పేసేయండి మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు. ఓకేనా? అరే చెప్పడం మర్చిపోయా, మన షాప్ లో ఆఫర్ గుర్తుంది కదా. మన షాప్ కి వచ్చి నాతో ఫోటో దిగి దాన్ని ఇన్స్టాలో అప్లోడ్ చేసి మన షాప్ ని ట్యాగ్ చేస్తే 10% డిస్కౌంట్. చలో బాయ్ గైస్. ఆన్లైన్ ప్రమోషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు చెప్తా, ఏం కావాలి? ఒక ఎనర్జీ డ్రింక్. ఎనర్జీ డ్రింక్? ఈ వయసులో ఎనర్జీ డ్రింక్ తాగి ఎక్కడికి వెళ్తాం? హార్స్ రైడింగ్ వెళ్తాను. నీకెందుకు? ఉంది, డబ్బులు తీసుకొని డ్రింక్ ఇవ్వు. బయట ఫ్రిడ్జ్ లో ఉంది, తీసుకో. ఏంట్రా గోరా, అసలు ఏమన్నా బోని అయిందా? జస్ట్ ఇప్పుడే అయింది అంకుల్. ఓహో, ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అవును, మీరేంటి అంకుల్ ఈ రోజు లేట్ గా వచ్చారు? అదా, మీ లక్ష్మణ్ అంటే వాళ్ళరా పూజలు పునస్కారాలు అంటూ ఈ రోజు పెట్టి అగరబత్తులు వేస్ట్ చేసింది. అంతేకాదు, అది వెలిగించిన దీపాలు ఎవరన్నా చూసుంటే మా ఇంట్లో ఏదో కోటి దీపోత్సవం జరుగుతుంది అనుకుని జనాలు క్యూ కట్టేసేవారు. అవునా? అయినా సడన్ గా ఏమైంది ఆంటీకి? ఏం లేదురా, నేను నైట్ షాప్ కట్టేసి ఇంటికి వెళ్తుంటే రోడ్డు అంతా ఫుల్ చీకటి. అందులోనూ మన బండి లైట్ కూడా సరిగ్గా పనిచేయదు కదా. ఆ చీకట్లో చూసుకోకుండా పావును తొక్కిచ్చాను. పావునా? ఏరా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చో? బతికుందా సచ్చిందా అదే తెలీదురా, చీకట్లో సరిగ్గా కనిపించలేదు, ఇంక నేను కూడా చూడకుండా వచ్చేసాను. ఎంత పని చేశారు అంకుల్? అదేంట్రా అలా మాట్లాడతావు? నేనేమో కావాలని తొక్కిచ్చానా? అదే చూసుకోకుండా బుస్ బుస్ అనుకుంటూ నా బండి కింద పడింది. సర్లేండి, ఆ పాము బతికుంటే మీరు బతికిపోతారు, లేదంటే పగబట్టి వెంట పడుతుంది అంకుల్. మీరు నైట్ తగ్గిస్తే పాము బతికే ఉంది అంకుల్. చూడండి ఎలా చూస్తుందో, ఇది ఖచ్చితంగా మీ మీద పగబట్టింది, అందుకే షాప్ దాకా వచ్చింది. భయపెట్టకరా. నేను ఇక్కడ భయపడుతుంటే భయపెడుతున్నాను అంటారేంటి అంకుల్? జస్ట్ మిస్, మోట్లోంచి పుస్తమని లేచి ముక్కు ద్రాక్ష బండిలో కొరికే పోయింది. పాములు ద్రాక్ష పళ్ళు కూడా తింటాయిట్రా? ఏ అంకుల్, గుద్దు తెచ్చి పెడతారా? ముందు దాన్ని ఏం చేయాలో ఆలోచించండి అంకుల్.
నాగరాజా నిన్న నైట్ ఫుల్ చీకటిగా ఉంది కదా, అందుకే సరిగ్గా కనిపించలేదు. నేనేం మిమ్మల్ని కావాలని తొక్కించలేదు, మీరే చూసుకోకుండా రోడ్డు క్రాస్ చేశారు. కాబట్టి ఇందులో నీది తప్పుంది, నాది తప్పుంది. ఇద్దరు గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు ఫైల్ చేయండి. లేకపోతే ఏంటంకుల్ మీరు చెప్తుంది? తప్పు అయిపోయింది సారీ అని చెప్పకుండా రివర్స్ లో దాన్నే తప్పు అంటున్నారు. దానికి కోపం వచ్చి పడగిప్పి కాటేసిందంటే మీరు డైరెక్ట్ పరలోకానికి. రే భయపెట్టకరా నాగరాజా, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, ముజే మాఫ్ కరు. తమిళ మలయాళంలో కూడా చెప్పండి. అంటే అది ఏ స్టేట్స్ నేకో మనకు తెలియదు కదరా, అందుకే. ఆధార్ కార్డు అడగండి, చూపిస్తాను. అది స్నేక్ అంకుల్, భాష రాదు, బయట ఒకటే, సరిగ్గా అడగండి. ఒరే నన్ను అడగమనే బదులు ఏం చేయాలో తెలిస్తే నువ్వే అడగచ్చు కదరా. సర్లేండి. స్నేక్ సార్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద ఎస్టర్డే నైట్ యాక్సిడెంట్ సార్. మీకు ఏదో డ్యామేజ్ అయిందని మాకు అర్థమవుతుంది, అందుకే మీరు ఇలా పగబెట్టి వచ్చారు. మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తే అంకుల్ తీర్చేస్తారు. రే మనిషి అయితే డబ్బులో గిప్పులో ఇచ్చి ఏదో సెటిల్మెంట్ చేసుకోవచ్చు, పావులకి ఏమి ఇవ్వాలరా? మీరున్నాను అంకుల్. కావాలంటే నెక్స్ట్ వచ్చే నాగల చవితికి నాగపావులన్నిటికీ అన్నదానం చేస్తాం. దాంట్లో గుడ్లని నార్మల్ గా ఉంచకుండా ఎగ్ మంచూరియా ఎగ్ బుర్జీ చేపిస్తాం. పాల బదులు రోజ్ మిల్క్ గానీ బాదం మిల్క్ గానీ పెట్టిస్తాం. ఆర్ యు ఓకే విత్ ఇట్? రే కోరా నువ్వు అలా మాట ఇచ్చేకరా, బడ్జెట్ ఎక్కువైపోద్ది. ఊరుకోండి, బఫెల్లోలో బండి వేసుకుని దాన్ని తొక్కిచ్చేసి ఇప్పుడు బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారా? అది కాదురా అన్నదానం అంటే. షటప్ అంకుల్ షటప్, నేను కాంప్రమైజ్ చేస్తున్నాను కదా, కాసేపు కామ్గా ఉండండి. అది కాదు స్నేక్ సార్. ఏది ఎక్కడికి వెళ్ళిపోయిందిరా పావు? అది నా ఫ్రెండ్ కదా, నాకు చెప్పి వెళ్తాను. నేను చేసిన డీల్ దానికి నచ్చినట్టుంది అంకుల్, అందుకే కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చే నాగల చవితికి అన్నదానం ప్లాన్ చేసుకోండి. హాయ్ చిట్టి, ఏం చేస్తున్నావు? ఏం లేదను, అయినా నువ్వేంటి సమ్మర్ హాలిడేస్ అని ఇలా వచ్చి వెంటనే కోచింగ్ అని అలా వెళ్ళిపోయావు? నీట్ కోచింగ్ చిట్టి, మరి ఎగ్జామ్ లో మంచి ర్యాంక్ రావాలి కదా. నువ్వు ఫాస్ట్ గా చదివేసి మంచి డాక్టర్ అయిపో. నేను కూడా 4 సినిమాల్లో యాక్ట్ చేసి యాక్టర్ అయిపోతాను. అప్పుడు మనం ఇద్దరం కలిసి ట్రాక్టర్ నడుపుకుందావా? అను సర్లే సరదాగా అన్నాను. ఏంటి కిస్ కిస్ అంటున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? కిస్ కిస్ నేను ఎప్పుడు అన్నాను? అబద్ధాలు ఆడుకు, ఇప్పుడే కదా అన్నావు. అదిగో మళ్ళీ. నేనేమన్నాను? నేను అసలేం మాట్లాడలేదు. మరి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? రే మను, మను. అమ్మా చెప్పు. ఎక్కడున్నావురా? బాత్రూమ్ లో ఉన్నానే, ఓ నిమిషం ఆగు. ఈ మమ్మీ లోకల్లో ప్రశాంతంగా పాస్ కూడా పోసుకునేవారు. వస్తావా వస్తావా రమ్మన్న చోటికి వస్తావా, ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా. ఏమైందిరా? ఎక్కడా? బాత్రూమ్ లోనే, ఓసారి చూడు. రే మను, మన ఇంట్లోకి కూడా వచ్చిందిరా, పద బయటికి వెళ్ళిపోదాం. వీళ్ళేంట్రా ఇంటి బయట నుంచి ఉన్నారు? ఏమైంది లక్ష్మి, ఇంటి బయట నుంచి కంగారు పడుతున్నారు? బాత్రూమ్ లోకి నాగపాము వచ్చిందండి. అవును నాన్నగారు, బుస్సు బుస్సు అని బుసలు కూడా కొడుతుంది. అంకుల్ ఆ పాము కాంప్రమైజ్ అయ్యింది అనుకోని మనం పొరపడ్డాం. అది డైరెక్ట్ గా షాప్ నుంచి ఇంట్లోకి అటాక్ ఇచ్చింది. అవునరా గోరా. లక్ష్మి మను మీ ఎవరికి ఏం కాలేదు కదా? లేదు నాన్నగారు, జస్ట్ మిస్, కాటేసే గ్యాప్ లో బయటకు వచ్చాం. అనుతల్లి ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో అనుతల్లి. అనుతల్లి ఏమైందమ్మా, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? పెద్ద పాము వచ్చింది డాడీ. నా వైపు సీరియస్ గా చూస్తూ బుసలు కొట్టింది డాడీ. నాకు భయం వేసి పక్క రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఫోన్లే తల్లి, ఇప్పుడు నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా? బానే ఉన్నాను డాడీ. సరే అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. అంకుల్ మన షాప్ నుంచి ఇంటికి వచ్చేలోపు విజయవాడ వెళ్ళి అనువును భయపెట్టి వచ్చిందంటే ఇది మామూలు స్నేక్ కాదు, వందే భారత్ కంటే ఫాస్ట్ గా ఉంది. దాని బాడీలో స్పీడ్ ని బొసల్లో వేడిని చూస్తుంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అంతటి మీద పగబట్టేసింది. నువ్వు ఉండరా గోరా, అసలు మేము అందరం భయపడుతున్నావు, నువ్వు ఇంకా భయపెట్టి వస్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు.
నాకు తెలిసిన పాములు పట్టేవాడు ఒకడు ఉన్నాడు అంకుల్. ఆడి దగ్గరికి వెళ్ళి ఈ పాముని పట్టేమన్నాం. పట్టేస్తే పాము ఆగుతుందేమో కానీ ప్రాబ్లం ఆగదురా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో నాకు తెలిసిన పంతులు ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే మనకేమైనా పరిష్కారం దొరకచ్చు. అయితే పదలక్ష్మి వెంటనే వెళ్దాం. ఏంటి లక్ష్మమ్మ మీ సమస్య? స్వామి అది నాకు ఒకటి అర్థం కావట్లేదు పంతులు గారు. ఒకే పాము మా షాప్ లో కనిపించింది, మా ఇంట్లోకి వచ్చింది, అక్కడెక్కడో విజయవాడలో ఉన్న మా కూతురు దగ్గరికి కూడా వెళ్ళింది. ఇంత తక్కువ టైంలో ఇదంతా దానికి ఎలా సాధ్యమైంది? ఈ 3 చోట్ల కనిపించింది ఒకే పాము కాదు, 3 వేరు పాములు. అంకుల్ ఒక పామునే తొక్కిచ్చన్నారు, 3 తొక్కిచ్చేసారా? తప్పు జరిగింది ఒక పాముకే, కానీ ఆ తప్పు నాగ పౌర్ణమి రోజు జరగడం వల్ల మీ కుటుంబం మొత్తానికి శాపంగా మారి ఉండొచ్చు. శాపమా? మరి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి స్వామి? దోషం అయితే పరిహారం తెలుసుకొని పరిష్కరించొచ్చు, కానీ ఇది శాపం. ఖచ్చితంగా శాప విమోచనం జరగాలి. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు స్వామి? మీరు తక్షణమే కేరళకు బయలుదేరాలి. నేను చెప్పిన ఈ ప్రక్రియ గనక మీరు పూర్తి చెయ్యకపోతే ఈ నాగశాపం మీతో పాటు మీ తరతరాల్ని కూడా వెంటాడుతూనే ఉంటుంది.